శ్రీ దుర్గాలమ్మ ఆలయం ప్రాంగణం చలివేంద్రంలో చేనేత సంఘాలు మజ్జిగ పంపిణీ. మధురవాడ చంద్రంపాలెం జాతరగట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద చేనేత సంఘాల ఆధ్వర్యంలో ప్రజలకు సేవగా చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ చలివేంద్రంలో చేనేత సంఘాలు పద్మశాలి, దేవాంగ, పట్టుసాలి, కర్ణభక్తుల, కరికల భక్తుల సంఘాల సభ్యులు, పీఎం పాలెం శ్రీ పద్మ మార్కండేయ సేవా సంఘం వైస్ ప్రెసిడెంట్ దొడ్డి వెంకటేశ్వరరావు, వియంకుడు మడిచెర్ల దుర్గాప్రసాద్, గంగాభవాని వారి కుటుంబ సహాయం సహకారాలతో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రజలకు చల్లని మజ్జిగను పంపిణీ చేసి ఎండవేడి నుంచి ఉపశమనం కలిగించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు కొప్పల నాగేశ్వరరావు మాట్లాడుతూ శ్రీ దుర్గాలమ్మ ఆలయ కమిటీ సభ్యులకు అలాగే దొడ్డి వెంకటేశ్వరరావు, రమాదేవి దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వైస్ ప్రెసిడెంట్ దొడ్డి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పీఎం పాలెం శ్రీ పద్మ మార్కండేయ సేవా సంఘంతో పాటు ఇతర సంఘాలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం విజయవంతంగా కొనసాగాలని, అమ్మవారి ఆశీస్సులందరికీ కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి, దేవాంగ, పట్టుశాలి, కర్ణభక్తుల, కరికాల భక్తుల సంఘాల ప్రతినిధులు మరియు శ్రీ దుర్గాలమ్మ ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ముందుగా శ్రీ దుర్గాలమ్మ గుడి ఆలయ కమిటీ వారికి ప్రతి సంవత్సరం మనకి అవకాశం ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే పిఎం పాలెం పద్మశాలి ఆత్మీయ సంఘం ఆధ్వర్యంలో ఈ సంవత్సరం మిగతా ఆత్మీయ సంఘాలన్నిటితో కలిపి చేయడం చాలా అభినందనీయం. ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా దిగ్విజయంగా ఈ చలివేంద్రాలు చేయాలని ఆశిస్తున్నాను. ముందుగా ఈ చలివేంద్రానికి శ్రీ మడిచెర్ల సూర్యనారాయణ గారు హైదరాబాదు, వారి కుమారుడు మడిచెర్ల దుర్గా ప్రసాద్ గారు, గంగాభవాని దంపతుల కుమారుడు సాయిబాబు సౌజన్యంతో జరుగుతుంది. వాళ్ళకి ఇలాగే అందరికీ దీనికి సహాయం చేసిన అందరికీ ఆ తల్లి ఆశీస్సులు, ఆ పరమశివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇది దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై మార్కండేయ. ఈరోజు పిఎం పాలెం మార్కండేయ సేవా సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం మొదలు పెట్టాము. దీనికి ఆర్థిక సహాయం చేసిన వారు దొడ్డి వెంకటేశ్వర గారి కుటుంబ సభ్యులు. ఈ చలివేంద్రంలో భాగంగా దేవాంగులు, పట్టుసాలి, కన్నిక భక్తులు, కరికాల భక్తులు తాలూకా ప్రెసిడెంట్, సెక్రటరీలు, సంఘ సభ్యులు వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు మా మార్కండేయ సేవా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దుర్గాలమ్మకి నా నమస్కారములు. ఈరోజు భక్త మార్కండేయ సంక్షేమ సంఘం వారు ఇక్కడ 5 కులాల తాలూకు చలివేంద్రము ఈరోజు స్టార్ట్ చేశాము. 5 కులాలు ఎవరు అంటే పద్మశాలీలు, దేవాంగులు, కర్ణభక్తులు, కైకాల భక్తులు, పట్టుశాలీలు వీరందరం కలిసి ఆగస్టు 7వ తారీఖుని మా చేనేత దినోత్సవం కాబట్టి ఆ రోజు అందరం కలిసి ఒక సమావేశం చేయాలని తీర్మానం తీసుకోవడానికి సన్నిధులయ్యాము. భవిష్యత్తులో మా సంఘాలతో మాట్లాడి దాన్ని కూడా ప్రపోజల్లో పెట్టాలని మా ఆశయం అన్నమాట. అందరికీ నమస్కారం. ఈరోజు చలివేంద్రం పిఎం పాలెం దుర్గాలమ్మ గుడిలో మొదలెట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి నాగేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ చలివేంద్రం కంటిన్యూ అవుతుంది. ఇలాగే ఈ చలివేంద్రం కాకుండా ఎన్నో కార్యక్రమాలు కూడాను ఇలాగే కొనసాగించాలని చేనేత కళాకారుల ఆధ్వర్యంలో పద్మశాలి, దేవాంగ, పట్టుశాలి, కన్నికుల, కర్మికాల చేనేత కళాకారుల ఆధ్వర్యం జరుగుతోంది. ఇలాంటి కార్యక్రమాలు రానున్న కాలంలో కూడా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కుల పెద్దలకు, ప్రతినిధులకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై దేవాంగ. అందరికీ నమస్కారం అండి. శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు చేనేత సంఘాలన్నీ కూడా కలిసి ఈరోజు ఈ చలివేంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించాయి. కాబట్టి ఈ 4 సంఘాల యొక్క కుల ప్రతినిధులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఈ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో ఇటువంటి చలివేంద్ర ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి ఈ సంఘాలన్నీ కూడా కలిసికట్టుగా
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాయి. ముందు ముందు కూడా ఈ సంఘాలన్నీ కూడా కలిసి త్వరలో జరగబోయేటువంటి అది ఆగస్టు 7వ తారీఖున చేనేత దినోత్సవం జరగబోతుంది. ఆ దినోత్సవానికి కావాల్సిన ఏర్పాట్లు ఇప్పటి నుంచి ఏర్పాటు చేసుకుంటున్నామండి. ఆ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మేము అందరూ కూడా సంఘటితంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.